అమ్మా అని పిలిసే అర్హత పోగొట్టుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి నన్నెప్పుడు కొట్టలే. ఇంకిప్పుడు కొట్టినావంటే అంత కాని పని నేనేం చేసినాను? చదువుకోవద్దు అని ఎంత చెప్పినా నువ్వు ఇలా చేస్తున్నావంటే నిన్నేమనాలే? చదువుకోవడం తప్ప అమ్మా? తప్పే. నీ విషయంలో అది తప్పే. నీ బతుకు సుఖంగా ఉండాలంటే నువ్వు చదువుకోకూడదు. అమ్మా, నేను బాగా చదువుకొని గొప్పదానవుతానే. మన కష్టాలన్నీ తీరుస్తా. ఉన్న కష్టాలు తీర్చడానికి చదువుకుంటే లేనిపోని కష్టాలొస్తాయి. చదువంటే నాకు ప్రాణమమ్మా. నా ప్రాణం పోయినా నిన్ను చదువుకోనివన్. అచ్చిరాని దానికోసం వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకూడదు. నీ కాలు పట్టుకుంటా. పద్మావతి, నువ్వు పుష్పావతి అయిన సందు నుంచి నువ్వు ఇంటి గడప ఎప్పుడు దాటిపోతావని ఎదురు చూసి కళ్ళు రాళ్ళైనయే. మూడు ముళ్ళు వేయించుకొని ఈ ముళ్ళ కంప దాటిపో. నా సుఖాన్ని నేను చూసుకొని పోతే నువ్వు నాయన నరకంలోనే ఉంటారా? కొత్త స్వర్గం కన్నా పాత నరకమే మేలే. అలవాటై ఉంటది. మా బాధలు మేం పడతాం. నువ్వు జాలిపడి నెత్తిని ఉడికించుకోకు. మా బతుకులకు పొద్దు గోకింది. నీ బతుక్కి పొద్దు పొడవాలంటే నీ ఆశలన్నీ ఇడవాలే. మనందరి బతుకులు బాగుపడాలంటే నేను చదువుకోవాలి. పుస్తకం గట్టించుకోమంటే పుస్తకం పట్టుకుంటానంటావేందే? ఇది నీ చేతిలో ఉంటే నా కాళ్ళు చేతులు ఆడవు. దీనికి నువ్వు దూరం కావు. ఇదే నీకు దూరం కావాలి. ఇదే నీకు దూరం అవ్వాలి. అమ్మా, అమ్మా వదలమ్మా. అమ్మా, వదలమ్మా. కన్నీళ్లు దుడుచుకొని లోపలికెళ్ళి కళ్ళు మూసుకో. నీ పెద్దమ్మ గిట్లా చూసిందంటే నిద్ర పట్టదు చెప్తున్నా. రా. పడుకో. నాన్న, నాన్న పుస్తకం అమ్మ పడేసింది కదా, ఎట్లా తెచ్చినావు? ఎదగడం కన్నా ఒదగడం ముఖ్యం అంటుందమ్మా అమ్మ. చదువుకో. ఒడి బియ్యం పోసినట్టు నిదానంగా పోస్తావేంద్రా?
జల్ది గాని నీ పెండ్లాన్ని చూసిందంటే నిన్ను నన్ను గోల్ సంచల గట్టి ఊరెనక పడేస్తది. ఉష్, సప్పుడు చేయకే లేకుంటే అందరినీ లేపుకురాపో. ఈ రోషాలకేం తక్కువలే. గుండెలు జారినాయా? గుండెలు జారినాయా? ఏమైనాదిరా సప్పుడైనాది? ఆ? ఏంది మీరంతా వచ్చిండ్రు? ఏమైందిరా? మంగా వస్తున్నా అత్తమ్మా. గా సంచిలో ఏమున్నదో చూడు. గట్లనే అత్తమ్మా. ఉప్పు, చింతపండు, దోసకాయలు, ఆలుగడ్డలు, కందిపప్పు లేదేంది? ఏ పని చేసినా పద్ధతిగా చెయ్యాలే. సంధ్య, అత్తమ్మా. లోనికి పోయి జర కందిపప్పు తీసుకురా. గట్లనే అత్తమ్మా. అత్తమ్మా. ఆ? గా సంచిలో పోయి. గా చేత్తోనే ఆ సరుకులకేని సగం సరుకులు దానిలో పోయి.
అయినాదత్తమ్మా. మల్లన్న గా సంచి తీసుకపో. తీసుకపో. నన్ను క్షమించుండమ్మా. ఇన్ని దినాలు పని దొరకలేదని అయ్యగారికి సాకు చెప్పి నా పెండ్లం బిడ్డల్ని సాకినా. ఇప్పుడు నా తప్పేందో తెలుసుకున్నా. పని దొరకదు, వెతుక్కోవాలి. వెతుక్కుంటానమ్మా. వస్తానమ్మా. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నీది సానా దొడ్డ మనసు దుర్గా. జరిగిన తప్పుకు శిక్ష పడాలే, శిక్ష పడాలే. సాయం చేయడం తప్ప అమ్మా? జరిగిన తప్పుకు శిక్ష పడాలే, శిక్ష పడాలే. సాయం చేయడం తప్ప అమ్మా? చేసింది నాయనే కదమ్మా. అయితే ఆయనైనా నేనైనా నా బిడ్డలైనా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలే. జరిగిందేందో జరిగిపోయినాది అనుకోవచ్చు కదమ్మా. అనుకున్నా మరువలేను సీనయ్యా. ఏం జరిగినా, ఎంత దూరం జరిగిపోయినా అంతే, అంతే, అంతే. నా బిడ్డకేం శిక్షేస్తావు దుర్గా? ఆయనతో 7 అడుగులేసినా, పెండ్లైనాక అడుగడుగు చూసినా, తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే చూస్తూ ఊరుకోను. శిక్ష పడాలే, శిక్ష పడాలే. చేసిన తప్పుకు శిక్షగా 7 అడుగుల సాక్షిగా 7 దినాలు పస్తులుండాలా, 7 దినాలు పస్తులుండాలా. ఈ శిక్ష ఆయనకి కాదు, నాకు, నాకు, నాకు. షష్టి పూర్తి వయసు వస్తున్నా నీ కొడుకు ఇంకా తప్పటడుగులేయడం మానలేదత్తా. 10 ఏండ్ల కిందట చేసిన తప్పుకే ఉలుకులే పలుకులే. మాట్లాడకుండా ఉంటేనైనా మాట మీద నిలబడతాడనుకున్నా. ఇప్పుడు తప్పు చేసి మాట్లాడకుండా నిలబడినాడు చూసిండ్రా. ఇంకా ఆయనకి వయసు తప్ప మార్పు రాదని సమజైంది. గట్లాంటోణ్ణి దండించినా లాభం లేదని తెలుసుకున్నా. అందుకే ఆ శిక్ష నేనేసుకుంటన్నా. ఆడు తప్పు చేస్తే నీకు శిక్ష ఏందమ్మా? గాయన పెండ్లాన్ని గదా గందుకు.
ఇంకా ఆయనకి వయసు తప్ప మార్పు రాదని సమజైంది. ఆ శిక్ష నేనేసుకుంటన్నా. మాట్లాడకుండా ఉంటేనైనా మాట మీద నిలబడతాడనుకున్నా. ఎవరు లోపడా?